హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను టోటల్ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను డీటెయిల్గా. సో మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్, ఫైనల్ ఫేజ్, తర్వాత వచ్చేసి ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ తర్వాత వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్. సో టోటల్ ఇవన్నీ నేను డీటెయిల్గా అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంసెట్ రిలేటెడ్ టోటల్ వీడియోస్ వస్తాయి అండ్ ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేనైతే చేస్తాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఎంసెట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ చూస్తే అందులో ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇది వచ్చేసి మనకు 4th to 12th జూలై వరకు ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఫస్ట్ మీరు ఫీ అయితే పే చేయాలి ఈ రిజిస్ట్రేషన్ కోసము. అండ్ తర్వాత వచ్చేసి మీరు హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకొని స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ చూస్తే మీరు ఫీ పేమెంట్ చేస్తారు కదా, ఇందులో వచ్చేసి ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ అయితే ఫీ పే చేయాలి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కోసం. సో మీరు ఈ ఫీ పేమెంట్, ఈ స్లాట్ బుకింగ్ కోసం ఏం చేస్తారంటే ఈ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మీకు పైన పే ప్రాసెసింగ్ ఫీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీరు లాగిన్ అయ్యారంటే అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ అక్కడ ఏవైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమన్నా అండ్ ఒకవేళ ఏమైనా డీటెయిల్స్ ఇవ్వమన్నా అవన్నీ అయితే అక్కడైతే ఇవ్వండి. అండ్ ఒకవేళ మీ డీటెయిల్స్ అక్కడ ఉన్న డీటెయిల్స్ వచ్చేసి ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు హెల్ప్ లైన్ సెంటర్లో అక్కడైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్. సో ఈ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఈ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లోనే మీకు పైన వెరిఫై పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. సో మీరు ఇందాక చేసిన పేమెంట్ని అక్కడైతే మీరు చెక్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్ బుకింగ్ ఎందుకంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా. సో అందుకోసం మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు ఎప్పుడు వెళ్ళాలని డేట్ అండ్ టైం అయితే ఇక్కడ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్లాట్ బుకింగ్లో. సో అందుకోసం మీరైతే మన టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లోనే మీకు స్లాట్ బుకింగ్ అని ఉంటుంది. సో అందులో వచ్చేసి మీరు మీకు దగ్గరగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని అయితే చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి డేట్ అండ్ టైం కూడా మీరైతే అక్కడ చూస్ చేసుకోవాలి. మీరు ఏ డేట్లో వెళ్ళాలి అనుకుంటున్నారు అండ్ ఏ టైం మీరు స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీరు అక్కడైతే చూస్ చేసుకోవాలి. సో ఇది స్లాట్ బుకింగ్. అయితే ఈ స్లాట్ బుకింగ్ ఎందుకంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి కదా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో అందుకోసం అయితే ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఇది వచ్చేసి 6th to 13th జూలై అయితే మనకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి టీఎస్ ఎంసెట్లో మనకు ఫిజికల్గా మనం ఆఫ్లైన్గా వెళ్ళి సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన సర్టిఫికేట్స్. అండ్ ఇది ఎప్పుడు వెళ్ళాలంటే మీరు స్లాట్ బుకింగ్ చేసుకుని ఉంటారు కదా, మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్స్ చూస్ చేసుకున్నారో అండ్ డేట్ అండ్ టైం. సో ఆ డేట్ అండ్ టైంకి మీరు మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి. అండ్ తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్లో మీకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అని ఒక రిసిప్ట్ ఇస్తారు. సో అందులో వచ్చేసి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో అక్కడే చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా రాంగ్ ఉంటే అక్కడే మీరు హెల్ప్ లైన్ సెంటర్లో చేంజ్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు లాగిన్ ఐడి అయితే వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. మీరు ఫీ పేమెంట్ చేసింటారు కదా రిజిస్ట్రేషన్ కోసం. సో అప్పుడు మీరు ఒక మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఈ లాగిన్ ఐడి అయితే వస్తుంది. సో మీరు అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి అయితే వస్తుంది SMS ద్వారా. అండ్ ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జరుగుతుంది, మాసప్ ట్యాంక్లో హైదరాబాద్లో. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అక్కడికి వెళ్ళాలి. అండ్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్ళాలనేది నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఆ టైంకి మీరు ఆ డేట్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్. అండ్ తర్వాత చూస్తే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ ప్రాసెస్ వచ్చేసి 8th to 15th జూలై వరకు అయితే మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మీరు ఏ కాలేజ్ చేరాలనుకుంటున్నారో ఒక లిస్ట్ అయితే పెట్టాలి, ఒక ప్రియారిటీ వైజ్ అయితే. సో అది వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనమాట. ఈ ప్రాసెస్లో వచ్చేసి
మీకు మన టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లోనే అక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో అందులో మీరు లాగిన్ అయ్యి అక్కడ జనరేట్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేయగానే మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ పాస్వర్డ్తో మీరు నెక్స్ట్ మీకు క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంటుంది ఈ టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ వెబ్సైట్లోనే. సో ఆ క్యాండిడేట్ లాగిన్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి వచ్చి ఉంటుంది కదా మీ మొబైల్ నెంబర్కి. సో ఆ లాగిన్ ఐడి అండ్ మీరు ఇందాక క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని వచ్చేసి మీరు ఆ రెండు యూస్ చేసి ఇక్కడైతే లాగిన్ చేయాల్సి ఉంటుంది ఈ క్యాండిడేట్స్ లాగిన్లో. సో లాగిన్ చేసిన తర్వాత మీరైతే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది ఒక ప్రియారిటీ వైజ్ ఆర్డర్లో. సో అది వచ్చేసి ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, ఇది వచ్చేసి మనకు 15th జూలై అయితే టైం ఇచ్చారు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటంటే మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్నీ ఈ రోజు అయితే ఫ్రీజ్ అయిపోతాయి 15th జూలై ఈవినింగ్ అప్పుడు. సో ఆ తర్వాత వచ్చేసి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవి మాడిఫై అయితే చేయలేరు. సో అది ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ తర్వాత వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 19th జూలై. ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టింటారు కదా కాలేజెస్. సో ఆ కాలేజెస్లో మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో ఈ 19th జూలై లోపు అయితే చెప్తారు. ఇందులో మీరు చెక్ చేసుకోవాలంటే మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందని మీకు ఇక్కడ టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లోనే క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంటుంది కదా. సో అందులోనే మీరు లాగిన్ అయ్యి అక్కడ వచ్చేసి మీకు అలాట్మెంట్ ఆర్డర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీరు అక్కడ లాగిన్ చేసి మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో అక్కడైతే చూసుకోవచ్చు. అండ్ అందులోనే మీకు కాలేజ్ ఫీ ఎంత అని మొత్తం డీటెయిల్స్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఈ ప్రాసెస్ అయితే 19th to 23rd జూలై వరకు అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో ఏంటంటే మీకు అలాట్ అయిన కాలేజీకి మీరు ఫీ అయితే పే చేయాలి అండ్ సెల్ఫ్ రిపోర్ట్ కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ అలాట్ అయిన కాలేజ్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు చేరాలని అంటే మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆ కాలేజ్ సంబంధించిన ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే మీరు ఇక్కడ టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంటుంది కదా. సో అందులోకి వెళ్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్లోకి వెళ్తే మీకు ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఈ క్యాండిడేట్స్ లాగిన్లోనే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంటుంది. అక్కడైతే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయొచ్చు మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే. సో ఇది మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించిన టోటల్ ప్రాసెస్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు ఈ ఫస్ట్ ఫేజ్లో మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు ఇంట్రెస్టెడ్గా లేరు జాయిన్ అవ్వడానికంటే మీరు ఈ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా మీరు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ మీకు అలాట్ అయిన కాలేజ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారని మీరు ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేశారనుకోండి. అండ్ తర్వాత ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్ కంటే ఇంకొంచెం బెటర్ కాలేజ్ కోసం చూస్తున్నారంటే అప్పుడైనా మీరు ఈ సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజ్ అలాట్ అయితే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ఫీ పేమెంట్ చేసింటారు కదా. సో అదంతా ఇక్కడికైతే ట్రాన్స్ఫర్ అయిపోతుంది సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి. సో అదనమాట. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్కి రిజిస్టర్ చేసుకోకున్నా కూడా మీరు ఈ సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీరైతే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ అయ్యి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకున్నా కూడా మీరు ఈ సెకండ్ ఫేజ్లో కండక్ట్ చేసే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏంటంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ ఫస్ట్ ఫేజ్ అప్పుడు మాత్రమే కండక్ట్ చేస్తారు. సో మీ సర్టిఫికేట్స్ అనేది మీరు ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఫేజ్ అప్పుడే మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అప్పుడైతే మీకు వెరిఫికేషన్ పెట్టరు. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదన్నా కాలేజ్ అనేది అలాట్ అయింది అనుకోండి. అండ్ తర్వాత మీరు సెకండ్ ఫేజ్లో వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ తర్వాత వచ్చేసి మీకు సెకండ్ ఫేజ్లో ఏదైనా సీట్ అలాట్ అయితే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే మీరు బెటర్ కాలేజ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్లో మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే తక్కువ అయితే పెట్టుకోకూడదు. ఒకవేళ మీకు ఆ కాలేజ్ వచ్చిందంటే మీరు ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ఆ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, మీరు అక్కడికైతే వెళ్ళలేరు. సో మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు దానికంటే మంచి కాలేజ్ అయితే మీరు పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్లో. అండ్ తర్వాత వచ్చేసి మీకు కాలేజ్ ఓపెన్ అనేది సెకండ్ ఫేజ్ తర్వాత మీ కాలేజ్ అయితే ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఫేజ్ స్టూడెంట్స్ కానీ సెకండ్ ఫేజ్ స్టూడెంట్స్ కానీ మీకు కాలేజ్కి సెకండ్ ఫేజ్ తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటే ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఏ సీట్ రాలేదంటే మీరు ఫైనల్ ఫేజ్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఏదో ఒక సీట్ అలాట్ అయితే మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ తర్వాత
కాలేజ్లో రిపోర్ట్ చేసిన తర్వాతే మీరు ఫైనల్ ఫేజ్కి అయితే కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయగలరు. మీరు అక్కడ రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ అయితే చేయలేరు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంటర్నల్ స్లైడింగ్. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఏదైనా అలాట్ అయిన కాలేజ్లో ఈసీ వచ్చింది అనుకుందాం. సో ఆ కాలేజ్లోనే ఒకవేళ సిఎస్సి సీట్ అనేది వేకెంట్గా ఉంటే, సో మీరు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీ కాలేజ్లోనే మీరు సిఎస్సికి షిఫ్ట్ అవ్వచ్చు. దీనికి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి మీ కాలేజ్లో ఎవరెవరైతే ఎంసెట్ ద్వారా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఎవరికైతే మంచి ర్యాంక్ ఉంటుందో ఎంసెట్ ద్వారా ఆ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళైతే ఈజీగా మంచి బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ అక్కడ వేకెంట్ ఉంటే, ఆ సీట్లో వేకెంట్ ఉంటే మాత్రమే మీరైతే షిఫ్ట్ అవ్వగలరు. సో అది ఇంటర్నల్ స్లైడింగ్. అండ్ ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో ఎవరైతే వాళ్ళ సీట్ అనేది షిఫ్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఫీ రింబర్స్మెంట్ అయితే వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా సీట్స్ మిగిలి ఉంటే అవి స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ టీఎస్ ఎంసెట్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.